పార్టీ ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయిస్తుంది. అమిత్ షా గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడిగానే పోటీ చేశారు. దాని అర్థం గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేసి అమిత్ షా గారు ఢిల్లీకి పోతున్నారని కాదు. అక్కడ ఉన్న పరిస్థితులు, నేపథ్యము, అవసరము, రాజకీయ పార్టీ విధానాలలో భాగంగా ఈరోజు ఎన్నికలు చేస్తున్నాము. మూడవది, వారు వీరు కాదు. నేను వైజాగ్ వెళ్ళి షర్మిల గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది, నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసురాలు వైఎస్ షర్మిల గారు. ఎందుకు అని అంటే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయడము. వారసత్వము కుటుంబ సభ్యులతో రాదు, వారసత్వం వాళ్ళ విధానాలను కొనసాగించినప్పుడు వారసత్వం వస్తుంది. వైఎస్ఆర్ గారి యొక్క రాజకీయ వారసురాలు వైఎస్ షర్మిల గారు. పార్టీ ఆదేశాల మేరకు ఆవిడ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ మళ్ళీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. మాకు భేషజాలు లేవు. అక్కడ మేము ఏదో అద్భుతాలు చేస్తామని మేము అనుకోవడం లేదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లో మేము అభ్యర్థులను నిలబెట్టడం, ప్రతి బూత్లో పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం, అవసరమైతే కొన్ని సీట్లు గెలవడం అనే విధానంతో ముందుకెళ్తున్నాం. ఫస్ట్ గెలిచే వాళ్ళను ఓడిస్తాం, ఓడించిన వాళ్ళను తెరమరుగు చేస్తాము, ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తాం. కాంశీరామ్ గారి విధానమే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మా విధానం.